అయ్యా, ఇంతటితో హోమం పూర్తయింది. మనం వెళ్దాం పదండి. శివనారాయణ, నా కూతురి కోసం నేను ఈ శాంతి హోమం ఎందుకు జరిపించానో గుడిలో ఉన్న ఆ దేవునికి నీ పక్కనున్న నా కూతురికి తెలియకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం తెలియాలి. ఎందుకు తెలియాలి? నేను చెప్పాలి. నేనెందుకు వినాలి? నా జీవితంలో కానీ నా కూతురు జీవితంలో కానీ లేని శాంతిని నెయ్యితో వెలిగే నిప్పుల్లో వెతుక్కుంటున్నానంటే దానికి ఒకే ఒక్క కారణం, కనీసం వచ్చే జన్మలో అయినా నేను బ్రతికినంత కాలం నా కూతురు నన్ను నాన్న అని ప్రేమతో పిలిచే అదృష్టాన్నిమ్మని. నీదెంత రాతిగుండె నాన్నా. కూతురికమ్మ అనే పిలుపుని దూరం చేసి నువ్వు నాన్న అని పిలిపించుకోవాలని ఆరాటపడుతున్నావా? మనసులో లేని శాంతిని మాటల్లో వెతుకుంటే దొరుకుతుందా? గుండెల్లో లేని ప్రేమ గుడిలో కలిస్తే పుడుతుందా? ప్రాణమే లేని బంధానికి శాంతి అవసరమా? అవసరమే సుమిత్ర. మా మమ్మీని పేరు పెట్టి పిలుస్తుంది. ఎవరివిడా? మాలిని, దక్షిణామూర్తి గారి కోడలు. నీకెలా తెలుసు? స్నేహితుడి కంటే శత్రువుల గురించి ఎక్కువగా తెలుసుకోవాలని చైర్మన్ గారు చెప్తూ ఉంటారు కదా, తెలుసుకున్నాను. ఆన్లైన్లో డిఎం రెస్టారెంట్స్ వికీపీడియాలో బ్రౌజ్ చేస్తే నీకు కూడా తెలుస్తుంది. ఎలా ఉన్నావు సుమిత్ర? ఎవరు అని చూస్తున్నావా? మీ తాత ఎలాగో పరిచయం చేయలే, నేను పరిచయం చేస్తాను. తను నా కోడలు, పేరు మాలిని. సూరజ్ గారు చెప్పింది కరెక్టే. వరసకు నీకు పిన్నవుతుంది. వరుసలు అవసరం లేదు. మా ఇంటి ఆడపడుచు మీ ఇంటి కోడలైన తర్వాత వరసలు కలుపుకోకుండా ఎలా ఉంటాం బాబాయ్? మనం నేలమీద ఉన్నా లేకపోయినా పిల్లల రూపంలో వరసలు బ్రతికే ఉంటాయి. ఏం మేనకోళ్ళా? ఎలా ఉన్నావు? నేను నిన్నే పిలిచాను జోస్నా. నా పేరు మీకెలా? తను మాలిని. అన్నీ తెలుసుకోవడమే తన పని. నా ఆడపడుచు కుటుంబం గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటాను బాబాయ్? మీది సిటీలో బాగా పేరున్న వ్యాపారం. ఆన్లైన్లో జోస్నా రెస్టారెంట్ అని బ్రౌజ్ చేస్తే మీ ఫోటోలతో సహా మొత్తం వచ్చేస్తాయి. హాయ్ కార్తీక్, మీ అమ్మ ఎలా ఉంది? మాట్లాడాలంటే మీ తాత పర్మిషన్ కావాలా? సరే, ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉండాలి. ఎక్కడ తను? ఎవరమ్మాది? దశరథమయ్య అన్నయ్యుడు సుమిత్ర. చూడమ్మా, ఇది అలాంటి సంబంధం కాదు. కావలసిన అవసరం కూడా లేదు. ముఖం మీద మాట్లాడుతున్నానని గతాన్ని మర్చిపోయాను అనుకోకు. ఇక్కడ 2 హోమాలు మండుతున్నాయి. ఒకటి అక్కడ, రెండోది ఇక్కడ. అది మీకు కనిపిస్తుంది, ఇది మీకు కనిపించదు. అది ఆరిపోవచ్చు, ఇది ఆరిపోదు. మీరు గుడికొచ్చారు, మేము గుడికొచ్చాం. అనుకోకుండా ఎదురుపడ్డాం. మా దారిని మమ్మల్ని వెళ్ళనివ్వండి. అయ్యా, ఇక్కడే ఆగిపోయారే?
వెళ్దాం రండి. జ్యోత్స్న, నువ్వు వెళ్ళి నవగ్రహాలకు పూజ చేసుకోమ్మా. పూజారి గారు, మీరు వెళ్ళి పూజ చేయించండి. అక్కడ వేరే పూజారి ఉన్నాడులేండి, నేను పంపిస్తాను, మీరు రండి. కార్తిక్, వెళ్దాం పద. బాబాయ్, శాంతి హోమం చేసింది శాంతి కోసమే కదా. మీరు ఎదురు పడకండి. అంతకు మించిన శాంతి మీ ఆడపడుచు జీవితంలో క్షమించాలి. నా కోడల జీవితంలో అంతకు మించిన శాంతి ఉండదు. పదమ్మా. ఎవరు శివనారాయణ గీసిన గీతను దాటరమ్మా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మావయ్య గారు. మీ కూతురికి దగ్గరవ్వాలని మీరు ఎంత ఆరాటపడుతున్నారు? అంత దూరంగా ఉండాలని సుమిత్ర కోరుకుంటోంది. మీ తండ్రి కూతుళ్ల మధ్య దూరాల్ని తగ్గించాలని నేను శాంతిహోమం చేద్దాం అన్నాను. చూసారా, తనే మీ దగ్గరకొచ్చింది. ఏదో ఒకరోజు మిమ్మల్ని నాన్న అని ప్రేమగా పిలుస్తుంది. నీ మాట నిజమవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. ఆ రోజొస్తుంది మావయ్య గారు. మనం వాళ్ళకి చాలా రుణపడున్నాం. ఆ రుణం తొందరలోనే తీరుతుంది. పంతులు గారు, వచ్చారా అమ్మా? మీ చేత నవగ్రహాలకు పూజ చేయించమని గురువుగారు చెప్పారు. మీ భార్యాభర్తలిద్దరూ వచ్చి ఇలా నిలబడండి. పంతులు గారు, ఏమైందమ్మా? రోడ్డు మీద పోయే వాళ్ళకంటే తెలియకపోవచ్చు. మీకు తెలీదా? ఏమైందమ్మా? నాకింకా పెళ్లి కాలేదు. అంటే ఇతగాడు నీ జతగాడు కాదా తల్లి? కాదు. మరి కలిసొచ్చారు? గుడికి ఎంతో మంది కలిసొస్తారు. అందరూ భార్యాభర్తలేనా? శివ శివ, ఆ ప్రశ్నలో ఇంత దారుణమైన అర్థాలున్నాయా? ఈ అబ్బాయి పేరు సూరజ్. మా కంపెనీకో సీఈఓ ఉంది. ఆవిడికి అడ్వైజర్. అయితే మీది విడదీయలేని బంధం అన్నమాట. ఏదో ఒక రకంగా బంధం కలపకపోతే మీరుండలేరా? అంటే అమ్మా, అది మీరెక్కువగా పెళ్లిళ్ళు చేయిస్తారా? అవునమ్మా. ప్రేమ పెళ్ళైతే 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఇప్పుడు మీరొచ్చింది పెళ్లి కాదు, పూజకి. ఏంటి జ్యోత్స్న గారు, పంతులు గారిని అంతలా భయపెడుతున్నారు? నువ్వు దోష నివారణ కోసం వచ్చానన్నావు కదా. నీ పూజ నువ్వు చేసుకో, నా పూజ నేను చేసుకుంటాను. పంతులు గారు, ఏం చెయ్యాలో చెప్పండి. అదేంటంటమ్మా, ముందుగా అక్కడ ప్రతిమ పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి ఒత్తి వేసి శనీశ్వరుడి ముందు దీపం వెలిగించండి. అలాగే పంతులు గారు. నీలాంజన సమావాసం రైపుత్వం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనిశ్చరం. నీలాంజన సమావాసం రైపుత్వం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనిశ్చరం. నీలాంజన సమావాసం రైపుత్వం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనిశ్చరం. నీ పూజ నీదే, నా పూజ నాదే. మంత్రాలు మాత్రం ఒకటే. నమామి శనిశ్చరం. నా జాతకంలో శని ఉందో లేదో నాకు తెలీదు కానీ నా జీవితంలో శని ప్రవేశించింది. ఆ శని వీడే. వీడుండగా నేను ప్రశాంతంగా ఉండలేను. ఈ దరిద్రుణ్ణి నా జీవితంలో నుంచి బయటికి గెంటేసే శనీశ్వరా. శనీశ్వర, నిన్నేం నేను పెద్దగా కోరుకోవడం లేదు గాని ఒకే ఒక్క కోరిక, అది తీర్చు చాలు. ఇదేదో నీకు మొక్కుకుంది కదా, అది అనుకున్నది మాత్రం జరగకూడదు.
అమ్మా, సంకల్ప పూజ అయిపోయింది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి మరో మారు దండం పెట్టుకొని మీరిక వెళ్ళిపోవచ్చు. ఉంటానమ్మా. పంతులు గారు, ఏంటయ్యా చెప్పు. నేను పెళ్లి జరగట్లేదని ఈ పూజ చేయించుకున్నాను. ఈ పూజ తర్వాత దోషం పోయినట్టేనా పంతులు గారు? పోయినట్టే. అయితే నా మనసులో ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వస్తుందంటారా? అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయిందంటారు. ఇక నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే. నీ మనసులో ఉన్న పిల్లతో 7 అడుగులు నడిచే టైం వచ్చేసింది. నీ పెళ్లి మాత్రం నేనే చేస్తాను. నన్ను మర్చిపోకు. తప్పకుండా పంతులు గారు, మీ చేతుల మీదుగానే మా ఇద్దరికి ఆ మీ ఇద్దరికా? అంటే మా ఇద్దరికి అంటే నా మనసులో ఉన్న అమ్మాయికి నాకు. ఈ మాత్రం క్లారిటీ అవసరం బాబు. లేదంటే ఆడపిల్లల వామహస్తాలు చెక్కిలని ఎరిపెక్కించగలవు. హస్తాలతోనే కాదులండి, కొందరు కళ్ళతోనే ఎరిపెక్కించగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పంతులు గారు. మా పెళ్లి మీరే చేయాలి. పెళ్ళేం కర్మ, మీ పిల్లలకు బారసాల కూడా నేనే చేస్తాను. సంభావన మాత్రం గట్టిగా చదివించు. అయ్యో, నేను అనుకున్నది జరగాలే గాని మీకు 1,116 ఇచ్చేను. ఈ మాట అన్నావు, చాలా బాగుంది. మాట మీదే ఉంటావు కదా. నేను మాటిచ్చినా మనసిచ్చినా వెనక్కి తీసుకోనండి. మాట మీద నిలబడతాను. మనసిచ్చిన మనిషి కోసం బతుకుతాను. మీరు వెళ్ళండి పంతులు గారు, మీకు తొందరలోనే కబురు పెడతాను. అలాగే, వచ్చే లగ్గాల్లోనే పెళ్లి చేసుకోను ఆయన. నా దేవి కరుణించాలే గాని నాకు రేపే పప్పన్నం పెట్టాలనుంది. పెడతావు నాయన. చూస్తుంటే నువ్వు సమర్థుడిలాగే ఉన్నావు. ఉంటాను. హ. నేను సైలెంట్ గా ఉన్నాను కదా అని ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి? నా పెళ్లి గురించి నేను మాట్లాడుతుంటే నీకెందుకు కోపం? నేను జ్యోత్స్నాని పెళ్లి చేసుకుంటాను అన్నానా? లేదా జ్యోత్స్న నా కాబోయే పెళ్ళామని అన్నానా? రేయ్, అలా అన్నానే అనుకో, దాన్ని ఎక్స్ట్రాలు చేయడం అంటారు. దీన్ని ఎక్స్ట్రాలు చేయడం అనరు, మనసులో ఉన్న మాట చెప్పుకోవడం అంటారు. అన్నీ అర్థం అవుతున్నాయిరా. అర్థమవ్వాలనే కదా చెప్పేది. తప్పుకో, ప్రదక్షిణ చేయాలి. ఆ, ఇటు కాదు బంగారం, అటు. హ్మ్. అవును, దక్షిణామూర్తి గారు మీ శత్రువుని కార్తీక్ గారు చెప్పారు. చూస్తుంటే మీ చుట్టాల్లా ఉన్నారు. అర్థమై కూడా అర్థం కానట్టు చుట్టాల్లా ఉన్నారు అంటావేంటి? ఆవిడ స్వయంగా మా మమ్మీ వాళ్ళ అన్నయ్య భార్య. ఆయన మా మమ్మీ వాళ్ళ నాన్న. మరి మీ మామయ్యేడి? అది నాకు తెలీదు, అవసరం లేదు కూడా. మాలిని గారు మీ మేనత్తే కదా? నాకో అత్త ఉందని తెలుసు. ఆవిడ పేరు మాలిని అని నాకు ఈరోజే తెలిసింది. కాని నాకంటే నీకు ముందే తెలుసు. ఆవిడ మీ మేనత్తని తెలీదే. పేరు తెలుసు కదా. ఆన్లైన్లో చూశాను. ఆవిడ ఇలాగే చెప్పింది. తెలివైన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, నువ్వు తప్ప. పొరా ఇడియట్. నువ్వు భలే ముద్దుగా తిడతావు తెలుసా? డిస్టర్బ్ చేయకుండా వచ్చిన పని చూసుకో. నేను వచ్చిన పనే చేస్తున్నాను బంగారం. నా మనసులో ఉన్న పిల్లతో 7 అడుగులు నడిచే టైం వచ్చేసిందని పంతులు గారు చెప్పారు కదా. 7 అడుగులేంటి, ఏకంగా 70 అడుగులే వేశాను. 700 అడుగులు వేసినా నా చిటికిన వేలు గోరును కూడా తాకలేవు. చూద్దాం. చూస్తావురా. నువ్వు దాని అంతు చూసే వరకు వదిలిపెట్టావు, ట్రింకర్ సచ్చినోడు.
పారిజాతం ఏమండి ఏమండి ఆ, నేను మీకోసమే వెతుకుతున్నానండి. నువ్వా? తాత అనుకున్నావు కదా. నువ్వు పెద్ద మాయలుడివిరా. నీకు గొంతులు మార్చడం ఒక లెక్క. అవును, ఇక్కడ కాపలా కాసావేంటి? ఆ నువ్వు గొంతులే మారుస్తావురా. ఆడు ఏకంగా మనుషుల్నే మార్చేస్తున్నాడ్రా. బ్రో మీద గట్టిగానే పగబట్టినట్టున్నావు. పగబట్టింది వాడ్రా. పాపం అమాయకుడు పారు. వాడు అమ్మాయికుడా. జోస్న చేత ఆ, ఆ, చెప్పు. ఏం లేదురా, ఏమి లేదు. అవుట్ హౌస్ బయట సీసీ కెమెరా లింకు ఫోన్కు ఉందలే. నువ్వు చెప్పకపోయినా అన్నీ చూసుకోవచ్చు. ఇక మమ్మల్ని బ్రతకనివ్వవేంట్రా? ఆ మీరు పప్పులు ఉప్పులు మీదబోసేయండి, మేము తీరిగ్గా ఉతుక్కుంటాం. వద్దులేరా, నేనేం మాట్లాడను. అవును, మాలిని గారి దగ్గర నువ్వేం మాట్లాడలేదేంటి? ఆ మాలని మామూలుది కాదురా. నేను దీపని ఎలా చూస్తానో అది నన్ను అలా చూస్తుంది. మొత్తానికి నిజం ఒప్పుకున్నావు. ఛీ! ఆ, దీప్ అంటే నాకిష్టమేరా. కూరలో కొత్తిమీర కలిపినట్టు అన్నీ భలే కలిపేస్తావు. నాదే ఉందిలేరా, కరివేపాకు లాంటిదాన్ని. కూరలో నేనున్నానని ఆనందపడ్డమే కాని తినేటప్పుడు తీసి పడేయడమే కదా. నాకున్న గుర్తింపు కూడా అలాంటిదే. నీ గుర్తింపు సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజేంటి కాస్త గ్లామర్ పెంచావు? ఆ ఏదో ఖాళీగా పడుంది కదా అని సుమిత్రిస్తే మెళ్ళో వేసుకున్నాను. ఆ ఈ మాత్రం దానికి దిష్టి పెట్టాలా? చీర కూడా కాస్ట్లీగానే ఉంది. ఏదో పాత చీరలేరా. ఒక లిప్స్టిక్ లేదు, మేకప్ లేదు, అన్నిటికీ దూరం చేసేశారు. బానే ఉన్నావు కదా. ఆకాశంలో చందమామలాగా ఉండేదాన్ని ఆటలో అరటి పండుని చేసి పడేశారు. రెండిటికి పొంతనేది పారు. నా బతుకు కూడా అలాగే పొంతం లేకుండా తయారైందని సింబాలిక్ గా చెప్తున్నాన్రా. నీలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు తెగ నచ్చుతుంది పారు. ఆహాహా, తల కొట్టుకోవడంలో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ వెదికావు అంటే నీ కాళ్ళకి దండం పెట్టాలరా నాయనా. పెడుదూలే గాని ఆళ్ళే